హాయ్ వివర్స్, మనం వచ్చేసి సెకండ్ స్టాండర్డ్ టిల్లూజీ అనేటువంటి 7th లెసన్ చూస్తున్నాము. సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ సిలబస్ హిందీ. పడియే సమజియే ఔర్ మిలాయే. ఇక్కడ వచ్చేసి మనము చదవండి, ఇక్కడ వచ్చేసి ఏంటి అనేది మనము అర్థం చేసుకోండి అంటున్నారు. ఇప్పుడు వచ్చేసి ఒక లెటర్ రాసేటప్పుడు ఇక్కడ వచ్చేసి మిత్రోం సహేలియోం కో దేక్కర్, మనం వచ్చేసి మిత్రులను స్నేహితురాలను చూసినప్పుడు, తర్వాత వచ్చేసి శిక్షకుకో దేక్కర్ టీచర్స్ని చూసినప్పుడు, మై ఖుష్ హోతీ హూ అనేటువంటిది నేను బాగున్నాను అని చెప్పేసి చెప్తామన్నమాట. హోతా అనేటువంటిది బాయ్స్కి చెప్తాము, పుంలింగంలో ఉండేటప్పుడు చెప్తాము. హోతీ అనేటువంటిది స్త్రీలింగంలో ఉండేటప్పుడు చెప్తాము. మా కో దేక్కర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వీటిని ఉపయోగించి మనం వచ్చేసి సెంటెన్సెస్ అనేటువంటిది రాయాలి. ఏంటనేది మనం చూద్దాము. శిక్షకుకో దేక్కర్ మై ఖుష్ హోతా హూ, నేను టీచర్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పేసి బాయ్ చెప్తున్నాడు అనమాట, ఒక అబ్బాయి చెప్తున్నాడు. శిక్షకుకో దేక్కర్ మై ఖుష్ హోతీ హూ, ఒక అమ్మాయి చెప్తుంది. శిక్షకుకో దేక్కర్ మై ఖుష్ హోతీ హూ అని చెప్తుంది. మిత్రోంకో దేక్కర్ మై ఖుష్ హోతా హూ, నేను నా స్నేహితులను చూసినప్పుడు నేను సంతోషిస్తున్నాను అని చెప్పేసి అబ్బాయి చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి సహేలియోంకో దేక్కర్ మై ఖుష్ హోతీ హూ అనేటువంటిది స్త్రీలు చెప్తూ ఉన్నారనమాట. సహేలియోం అంటే ఫ్రెండ్స్ అన్నమాట, స్నేహితురాళ్ళను చూసినప్పుడు నేను చాలా సంతోషిస్తున్నాను. మాకో దేక్కర్ మై ఖుష్ హోతా హూ, నేను వచ్చేసి అమ్మను చూసినప్పుడు నేను చాలా సంతోషిస్తున్నాను. అదే అమ్మాయి అయితే మాకో దేక్కర్ మై ఖుష్ హోతీ హూ అనేటువంటిది మనము రాయాలి. తర్వాత ఇక్కడ పడియే సమజియే లిఖియే అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అమ్మ అనేటువంటి అక్షరానికి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని కలపాలన్నమాట. ఇప్పుడు కలిపినప్పుడు ఏమి పదాలు అనేటువంటిది వస్తుందో చూద్దాము. అంగూర్, అంజీర్, అండా, అందర్, అంబర్ అనేటువంటి పదాలు వచ్చినాయి.